రాజన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇండియా పక్కలో మరో బల్యం. ఏంటిదా మరో బల్యం? ఏదో పనికిరాని బల్యం, ఓ పనికిరాని దేశం. ఎందుకంటే మనతో పుట్టినటువంటి దేశం, మన సపోర్ట్తో ఏర్పడినటువంటి దేశం ఇలా మన మీదకే కత్తి దూయటం అనేది కరెక్ట్ కాదు. ప్రధానమంత్రి షేక్ హసీనా దేని గురించి చెప్తున్నా అనేది మీకు డౌట్ ఉండొచ్చు. బంగ్లాదేశ్ గురించి చెప్తున్నా. అక్కడ బంగ్లాదేశ్లో బతకలేక భారత్కు పయనమవుతున్న యువత ఆ కంచెల్లోకి వెళ్ళి సందులంగా గొంతులంగా దూరి ఇవతలకు వచ్చేసి భారతదేశంలోకి వచ్చేసి ఒక భారతదేశానికి ఉన్నటువంటి ఒక మంచి వ్యవస్థని దెబ్బతీసేట కుట్రలు చేస్తుంది. అయితే ప్రధానమంత్రిగా షేక్ హసీనా పాలన పైన, దేశంలో పెచ్చరిన అవినీతి, రాజకీయ హింసాకాండ వ్యవస్థలో పేరుకుపోయిన అన్యాక్రాంతమైన అన్యాయం పైన బంగ్లాదేశ్ విద్యార్థులు ఈ ఏడాది ఆగస్టులో తిరగబడ్డారు. బంగ్లాదేశ్లో కూడా ఆగస్టు తిరుగుబాటు మొదలైంది. వారిపై కాల్పులకు హసీనా ఆదేశించడంతో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. దీన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్లపై ఉద్యమకారులు దాడులు చేశారు. దేశమంతటా అల్లర్లు చెర్రాగాయి. దాంతో హసీనా భారత్లో ఆశ్రయం పొందారు. నోబెల్ పురస్కార గ్రహీత మొహమ్మద్ యూనస్ ఈయనే. మొహమ్మద్ యూనస్ ఆపద్ధర్మ నాయకుడిగా దేశ ప్రధానిగా సారథ్యం స్వీకరించారు. టకేలకు యువత ఇక మీరే సార్ పెద్ద అన్న పాత్రగా మీరే పోషించాలి, ఎవరు లేదు దేశానికి దిక్కంటే ఈయన బాధ్యతలు చేపట్టారు. అవినీతి రహిత నయా బంగ్లాదేశ్ను సృష్టిస్తానని, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నికలు జరిపిస్తానని యూనస్ ప్రకటించారు. అయితే తాత్కాలిక ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను హసీనా ప్రభుత్వం గతంలోనే రద్దు చేయడంతో యూనస్ ప్రణాళిక ఎలా ముందుకు సాగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అదీ కాకుండా హసీనా ప్రధాని పదవికి లాంఛనంగా రాజీనామా చేయకపోవడంతో యూనస్కు రాజ్యాంగ భద్రత లేదు. దీంతో దేశంలో ఏర్పడిన విభజన రేఖలను రూపు మాపగల ప్రజాప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. భవిష్యత్తు ఏంటి, అసలు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? బంగ్లా పగ్గాలు యూనస్ చేపట్టాక దేశంలో పరిస్థితులు కొంతమేర కుదుటపడ్డాయని కొందరు చెప్తున్నారు. అది ఎంతవరకు కుదుటపడ్డాయో ఏం లేదు. ఈయన ఆధ్వర్యంలో ఇంకా ఎంత దరిద్రం అంటే, అమ్మాయిల మీద, చిన్న చిన్న పిల్లల మీద, మహిళల మీద అఘాయిత్యాలు, ముఖ్యంగా హిందువుల మీద పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్నాయి. ఏకంగా డొనాల్డ్ ట్రంపే రెస్పాండ్ అయ్యారు ఎన్నికల సందర్భంగా, యుఎస్ ఎన్నికల సందర్భంగా. ఈ పెద్దరికం పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉండే, ఎందుకంటే తప్పు కదా, ఎవరైనా తప్పే. మరి మన దేశంలో చాలామంది స్వేచ్ఛగా ఎంజాయ్గా ఉంటున్నారు. ఇది వీళ్ళ దేశంలో ఉన్న మైనార్టీలుగా చెప్పుకున్నట్టు వాళ్ళు ఎంత రక్షణగా ఉంటున్నారు. రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. అదేది లేదు. మళ్ళీ పుంజుకున్నాయి. కానీ ఆహార ద్రవ్యోల్బణం ఇప్పటికీ చాలా ఎక్కువగా 13% తాగింది. ఇదేంటంటే ఎకనామిక్స్లో అప్పట్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. మరి ద్రవ్యోల్బణం 13% దాకింది. భారత్కు చెందిన ఆదాని గ్రూప్నకు చెల్లింపుల విషయంలో పేచి వల్ల బంగ్లాకు విద్యుత్ సరఫరా దెబ్బతిన్నది. కరెంటు కూడా లేనట్టు పరిస్థితి. యూనతో సహా ఆయన సలహా మండలిలోని 24 మంది పాలనానుభవం లేదు, ఎవ్వరికి ఎక్స్పీరియన్స్ లేదు. వారిలో చాలామంది యువజనులే. మరోవైపు షేక్ హసీనా పదవీచ్యుతానికి కారకులైన విద్యార్థి ఉద్యమకారులు ఉన్న ఫలానా సమూల మార్పు రావాలంటున్నారు. హసీనాను విచారించి శిక్షించాలని, ఆమె పార్టీ అవామీ లీగ్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు రాజ్యాంగపరమైన చిక్కులు అడ్డు వస్తున్నా వచ్చే ఏడాది జూన్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కోరుతుంది. ఎన్నికల ఆలస్యమైన కొద్దీ ప్రజల్లో నిరసనలు పెళ్లిబుకడం ఖాయం. బంగ్లాలో సుస్థిరమైన భారత్కు అవసరం కాబట్టి హసీనా సర్కారుకు పూర్తి అండదండలనిచ్చేది. ఇంధన రంగం కావచ్చు, ఉగ్రవాదంపై పోరులో రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు యూనస్ అధికారం చేపట్టారు. బంగ్లాలో మత శక్తులు మళ్లీ తలెత్తి భారత్కు ఆందోళన కలిగిస్తున్నాయి. బంగ్లా విద్యుత్ అవసరాల్లో 10% భారత్ ద్వారానే తీరుతుంది. ఆదాని గ్రూపునకు చెందిన బకాయిలు తీర్చకపోవడంతో కరెంటు సరఫరాలో కోతలు విధిస్తున్నారు. నదీ జలాల పంపిణీ కూడా వివాదాస్పదమైన ప్రమాదం ఉంది. హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంతో బంగ్లాలో చాలా మందికి నచ్చడం లేదు. మరోవైపు అమెరికాలో త్వరలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే డొనాల్డ్ ట్రంప్ విధానాలపై బంగ్లాలో కలవరం మొదలైంది. విదేశాలకు ఆర్థిక సాయం చేయడానికి ట్రంప్ విముఖుడు. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. ఏ దేశానికైనా ఎందుకు ఇవ్వాలంటాడు డొనాల్డ్ ట్రంప్. అవును, కరెక్ట్. అది బైడెన్ హయాంలో చేస్తున్న ఆర్థిక సాయం ట్రంప్ జమానాలో అందుతుందా అంటే అనుమానమే. రాదు, రూపాయి కూడా ట్రంప్, ఛాన్సే లేదు. సముద్రాలు పొంగి బంగ్లాదేశ్లో తీర ప్రాంతాలు జలమయమై ముప్పు పొంచుకొస్తుంది. ట్రంప్ అసలు వాతావరణ మార్పులే బూటకమంటున్నారు. ఇక ఈ మార్పుల నుంచి రక్షణకు బంగ్లాకు నిధులు ఇస్తారనుకోవడం ఒక భ్రమ.
బంగ్లాదేశ్కు రుణాలు ఇచ్చేందుకు చైనా చర్చలు జరుపుతుంది. అంత దొంగ నాటకం ఇది. కానీ డ్రాగన్ నుంచి ఎడాపెడా అప్పులు తీసుకుంటే రుణ ఊబిలో కూరుకుపోతామనే భయం బంగ్లాను వెంటాడుతుంది. ప్రతి విప్లవం ఎన్నో ఆశలతో మొదలవుతుంది. అవి తీరకపోతే మళ్ళీ అరాచకం చుట్టుముడుతుంది. యూనస్ న్యాయ వ్యవస్థను సంస్కరించి పాలన పరంగా ఆర్థికంగా సమూల మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. ఆ పని చేయకుండా హడావుడిగా ఎన్నికలు జరిపిస్తే మళ్ళీ అవామ్ లీగ్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీల మధ్య అధికారం చేతులు మారడం, సంపన్నుల పాలన, రౌడీ రాజ్యం నెలకొనడం తప్ప సాధించింది ఏమీ ఉండదు. అలాగని ఎన్నికలకు ఆలస్యం చేస్తే యూనస్ ప్రజా నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులే ఆయనపై తిరగబడవచ్చు. అది కూడా జరుగుతుంది. ఆగరాదు. చైనా పాగా వేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో యూనస్ వేగంగా సంస్కరణలు చేపడుతూ వచ్చే ఏడాది ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలి. పారదర్శకంగా వ్యవహరిస్తూ అన్ని వర్గాల సహకారం పొందాలి. భారత్ అనుమానాలను నివృత్తి చేయాలి. ఆదాని కరెంటు బిల్లులు చెల్లించాలి. ట్రంప్ రూపాయి కూడా ఇయ్యాడు, దాన్ని ఎదుర్కోవాలి. అక్కడ ఉన్నటువంటి యువతని జాస్త కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకంటే వాళ్ళు అంతా చిన్న పోరగాళ్ళు, వాళ్ళకి ఏం తెలుస్తుంది దేశం పరిస్థితి. ఈ పెద్ద ఆయన ఏమైనా కంట్రోల్ చేసినట్టు ఏం చేయలేకపోయినట్టు పరిస్థితి ఉంది. అట్లా ఆదాని కరెంటు బిల్లులు సమస్యను సామరస్యంగా పరిష్కరించకపోతే కరెంట్ ఆఫ్ పడేస్తాడు. ఎవరైనా అంతే కదా. అమెరికా మద్దతును కోల్పోకుండానే చైనా ఆర్థిక సాయం, ఇందులో మళ్ళీ చైనా ఒకటి దూరింది. అటు అమెరికా ఇటు చైనా మధ్యలో యూనస్, దాంతోపాటు పవర్ సప్లై లేదు, దేశ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. ఏంటంటే ఆ బ్రహ్మపుత్ర నది నీళ్ళతోటి కొద్దిగా వరి పంట పండుతుంది. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ ఇటు పాకిస్తాన్ అటు బంగ్లాదేశ్ రెండు కూడా మంచి, ఇటు సింధు నది అటు బ్రహ్మపుత్ర నది గంగా నది మంచి నీళ్లున్నటువంటి ఏరియాలో ఇచ్చేసారు. దీనందరి కారణం అప్పుడు ఉన్నటువంటి ఇక నెహ్రూ, గాంధీ వీళ్ళందరూ ముచ్చట చెప్తుంటారు మన వాళ్ళు. ఇక సరే అదంతా అయిపోయిన సంగతి మళ్ళీ తోడుకోవడం ఏంది. కానీ పాశ్చాత్య దేశాలు బంగ్లాకు దూరం అయితే చైనా ఒడిలో చేరడం తప్ప గత్యంతరం ఉండదు. అట్లా పాశ్చాత్య దేశాలు అమెరికా దూరం అయితే బంగ్లాదేశ్కు చైనానే దిక్కు. ఎందుకంటే మిగతా ఏ దేశాలు సపోర్ట్ చేయవు. చైనా కూడా రూపాయి కూడా ఇవ్వదు. ఎందుకంటే అది కూడా అంతే కదా, డ్రాగన్ దేశం అంటే డ్రాగనే. ఆ పరిస్థితిని అమెరికా, భారత్లు నివారించాలి. భారత్ కూడా పట్టించుకోదు. బంగ్లా మతశక్తులు విజృంభిస్తే పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత్పై దుష్ప్రభావం పడుతుంది. ఉగ్రవాదం, అక్రమ వలసలు పెరుగుతాయి. బంగ్లాలో ఇప్పటికే మైనార్టీలపై పెరుగుతున్న దాడులు ఆ దేశ సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయి. బంగ్లాలో చైనా ప్రాబల్యం పెరిగితే భారత్కు వ్యూహపరంగా ఇబ్బందులు పరిచే పరిస్థితి నెలకొంటుంది. అది అమెరికాకు సమస్యే. చైనాకు అడ్డుకట్ట వేయడానికి అమెరికా జోక్యం పెరిగే అవకాశం ఉంది. బంగ్లాలో స్థిరత్వాన్ని నెలకొల్పి ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠించాలి. తద్వారా అంతర్జాతీయ సమాజం సహకారాన్ని పొందవచ్చు. ఎవడు చెప్తే వింటాడు? అట్లా ఎవడు చెప్తే ఎవడినడు. విద్యార్థుల తిరుగుబాటుతో బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిపోయింది. ఈ విప్లవాత్మక పరిణామం తర్వాత సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణ కోసం బంగ్లా ప్రజానీకం ఆతృతగా ఎదురుచూస్తుంది. ప్రస్తుతం ఆ దేశం అరాచకానికి, అప్రజాస్వామ్యానికి మధ్య ఊగిసలాడుతుంది. మతశక్తులు మళ్ళీ తలెత్తుతున్నాయి. బయట నుంచి చైనా, అమెరికా ప్రభావం ఉంది. బంగ్లాదేశ్లో అస్థిరత కొనసాగితే ఇది భారత భద్రతకు కూడా ప్రమాదకరం అవుతుంది. అందుకనే భారత్తో మంచిగా ఉండాల్సిన బంగ్లాదేశే బరితెగించి ప్రవర్తిస్తుందని చెప్పుకోవచ్చు. దాంట్లో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇటు భారత్ కావచ్చు, అటు అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఈ 3 దేశాలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో జోక్యం కల్పించుకుంటున్నాయి. దాంతోపాటు బంగ్లాదేశ్లో ఒక యూత్ని కంట్రోల్ చేసేటట్టుగా నాదుడు అక్కడ రాజకీయ నాయకుడు లేడు. ఈ ముసలాయనతోటి ఏది కాదు ఇంతవరకు. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, రేట్లు పెరుగుతున్నాయి. రేపు మళ్ళీ భవిష్యత్తు మొత్తం ఫ్రెంచ్ యుద్ధం ఎట్లా ఉంటుందో బంగ్లాదేశ్ ముందు అట్లా కనిపిస్తుంది. ఫ్రెంచ్ యుద్ధం ముందు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఆ దేశంలో, ఫ్రాన్స్లో, ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అలాంటి పరిస్థితే ఉంది. చూడాలి భవిష్యత్తు ఎలా ఉంటుందనేది. మరోపక్క ఇదే బంగ్లాదేశ్లో ఇస్కాన్ హిందూ మతానికి చెందిన సంస్థ అని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఢాకా హైకోర్టుకు తెలిపింది. ఇస్కాన్ అనేది హిందూ మతానికి చెందిన సంస్థని. అవును, అది బాజాప్తది, అందరూ తెలిసిందే. ఇస్కాన్ను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ను సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని తెలిపింది. ఆ సంస్థ కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నట్లు కూడా ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరుస్తామనే ఆరోపణలపై ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా పోలీసులు అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఎట్లా అరెస్ట్ చేస్తారంటే దానికి ఒక సిస్టమ్ అంతా ఉండాలి. సరే, అరెస్ట్ చేసినా కానీ దానికి ఏంటి పద్ధతి ఏంది, అంత సిస్టమ్కి ఒక శాంతి భద్రత కలిగించేట్టుగా చట్టం ఇవన్నీ ఉండాలి కదా. అట్లా ఈ విధంగా అటార్నీ జనరల్ హైకోర్టు ఆదేశించింది. ఇలా ఉండగా దేశంలోని హిందువులు శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించాలని
యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరినట్లు బంగ్లాదేశ్ ఇస్కాన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. హిందువులపై దాడులు చేసే వారిని గుర్తించండి, తప్పేముందండి, హిందువులపై దాడులు జరుగుతున్నాయి, దాని మీద గుర్తించండి, చర్యలు తీసుకోండి అని చెప్తుంది ఇస్కాన్. అట్లా ఇస్కాన్ బంగ్లాదేశ్ ప్రధాన కార్యదర్శి చారు చంద్రదాస్ బ్రహ్మచారి విజ్ఞప్తి చేశారు. అట్లా భారత ప్రభుత్వానికి ఇస్కాన్ ఫిర్యాదు చేసింది. బంగ్లాదేశ్లో మైనార్టీలకు ఉన్న హిందూ వర్గాలపై ఇస్కాన్ సాధువులపై జరుగుతున్న దాడుల నేతృత్వంలో భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు కోల్కతా ఇస్కాన్ కేంద్రం వెల్లడించింది. అక్కడ పరిస్థితులను ఐక్యరాజ్యసమితి పరిశీలనలో తీసుకోవాలని కోరింది. భారత వ్యతిరేక ఘర్షణలు, అతివాదం, తీవ్రవాదను ప్రోత్సహించడం మొదలైనవి బంగ్లాదేశ్ను అరాచకంగా మార్చివేశాయని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహమ్మద్ అన్నారు. అట్లా ఎందుకంటే ఏ దేశంలో అయినా శాంతి భద్రతలు లోపిస్తే ఆ దేశ ఉనికి దెబ్బతింటుంది, ఆ దేశ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. లేకపోతే ఇప్పటివరకు ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. దగ్గరోడైనా అశాంతి కలిగిస్తే, ఎంతటి దగ్గరోడైనా అశాంతి కలిగిస్తే దేశం నష్టపోతుంది. ఆ తర్వాత సెట్ చేయటం మహా కష్టమవుతుంది. ఇది అనేక చరిత్రలు చెప్తున్నాయి. అది ఫ్రెంచ్ రెవల్యూషన్ కావచ్చు, ఏ రెవల్యూషన్ అయినా కావచ్చు, ఎక్కడ జరిగిన విప్లవాలైనా అదే అంశాన్ని చెప్తున్నాయి. ఈ అంశాన్ని బంగ్లాదేశ్ చాలా జాగ్రత్తగా చాలా వేగంగా మేలుకుంటేనే బాగుంటుంది. లేదంటే మొత్తం ఆగం గందరగోళం అవుతుంది. అట్లా సరే, ఇలాంటివి చాలా చూసిన చరిత్రలో. సో ఇప్పటికైనా బంగ్లాదేశ్ ప్రభుత్వం, బంగ్లాదేశ్ యువకులు మేలుకుంటారని, పునరాలోచనలు చేస్తారని, ఓ పద్ధతిగా ఉంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.